ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ఒక ఎంఆర్ఓని నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతంలో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయం అనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్టుకో లేకపోతే ఇతరత్ర ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈవెన్ బీహారీ రాజస్థాన్ మిగిలిన వాళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం, విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకంగా. ఆ అట్మాస్ఫియరు గతంలో ఎప్పుడూ కూడా కలిగేది. మరి ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది, అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఒకవైపు చూసినా, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడుతూ ఉంది. అంటే నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేది చూస్తే ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ 1 అనేవారు. ఇప్పుడు గంజాయికి వాయిదా వేయటువంటి ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి. అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలు అంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి ఈ నగరంలో ఈ వరుస సంఘటనలు నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు? ఒక గంజాయి అనే కాదు, ఇన్వెస్టర్ని అసలు ఎక్కడా కూడా పెట్టుబడులను వచ్చేటువంటి పరిస్థితే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పెట్టుబడులేమో పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఉన్నవారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది సేఫ్ ప్లేస్ కాదనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి పాలనలో 10-15 ఏళ్ళు వెనక్కి, ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటువంటి విభజన హామీలు అమలు చేయటంలో వారి కేంద్రం పైన ఆ ఒత్తిడి తేవడంలో కానీ ఆల్మోస్ట్ ఎంపీలందరూ కూడా ఎన్నికల ముందు రాజీనామాలకు వెళ్ళారు. ఆ రోజు వైసీపీ ఎంపీలు ఆ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు కాదు. మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ, ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతం చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే, విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం, పర్యాటక కేంద్రం, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మొన్న ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా ట్రెక్కింగ్కి వెళ్తుంటే వారిపైన దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం. ఈరోజు సేఫెస్ట్ ప్లేస్ కింద విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ గానో, లేకపోతే ఒక ఉండేటువంటి ఒక పోర్ట్ సిటీ గానో, లేకపోతే ఒక ఈస్టర్న్ లెవెల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గానో, ఒక రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ గానో ఇవన్నీ అనుకున్నాం. ఈరోజు రైల్వే జోన్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఉపన్యాసంలో కూడా మనం చూస్తే రైల్వే జోన్కి ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ అసలు ల్యాండ్ ఇవ్వలేదనేటువంటి చెబితే
మీరు అసలు జోన్ వస్తే మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన పిల్లలకి ఆర్ఆర్బీ సెంటర్ వస్తుంది, ఇక్కడ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం చెప్పాం. ఈరోజు విభజన హామీల్లో ఒకటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే రైల్వే జోన్ విశాఖపట్నంకు ఉందో దాన్ని మోకాలడ్డే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రం కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పుడు మీ నుంచి ఏ రకమైనటువంటి ప్రకటన లేదు. ఇలాంటి ప్రధాన అంశాలు విషయంలో కానీ, ఒకవైపు శాంతి భద్రతల విషయంలో కానీ, ఒకవైపు యువతకి ఉపాధి విషయంలో కానీ, ముఖ్యంగా గంజాయిని ఈ రకంగా ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు ఎన్ని కష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థని ఈరోజు రాజకీయ కోణంలో ఆలోచించి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ని ఇట్లా మిస్యూజ్ చేయడం వల్ల ఈరోజు నేరాలు అదుపులో లేకుండా పోయింది, వారి కంట్రోల్లో కూడా లేకుండా పోయింది. ఆఖరికి నేరుగా అందులో ఉండేటువంటి కానిస్టేబుల్సే గంజాయిని తీసుకెళ్ళేటట్టుగా ఉందంటే మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఏమైనా ఈరోజు ఎంఆర్ఓ గారు వారిని ఇట్లా ఈ రకంగా చేయటం అనేటువంటిది, అరెస్ట్ చేయటం, అది చంపడం అనేటువంటిది చాలా దారుణం. మనం అందరూ కూడా ఖండించాలి. అందులో విశాఖ నగరంలో అలాంటి వాతావరణం కలగటం అనేటువంటిది డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా అందరూ భయభ్రాంతులు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివి రాకుండా చూసాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం పైన కానీ ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.